అందరికీ నమస్కారం. రొటీన్ వీడియోకి భిన్నంగా ఈరోజు మార్నింగ్ ఎంటర్టైన్మెంట్తో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అఖండ 2 సినిమాకు సంబంధించి డిలే కావద్దు, లేట్ కావద్దు అని బాలయ్య అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? గతంలో ఇలా డిలే అయిన సినిమాలు హిట్ అయినటువంటి దాఖలాలు నాకు తెలుసులేవు. ఐఎమ్ షూర్ అఖండ 2 రేపు 12వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ అంటున్నారు, కానీ మ్యాక్సిమం 12వ తారీఖు వచ్చింది అనుకుంటున్నా. ఈ బట్టి తీర్పు కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే మద్రాస్ హైకోర్టులో ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు 14 రీల్స్ ప్లస్ ఇద్దరు కూడా కలగలిపి ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పి ఇక ఈ అఖండ 2 సినిమాకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అన్న వేళ ఉండబోతుంటే తెలుస్తాం. ఈ మూమెంట్లో గతంలో టాలీవుడ్లో ఒక 8 సినిమాలు డిజాస్టర్ అని అనలేం, కానీ కొన్ని అలా అని ఇంకొన్ని వచ్చేసి సూపర్గా ఉన్న అసలు ఆడలేదు. అవి ఏంటో చెప్తా. 8 సినిమాలు. ముందు అంజి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఇది ఒకటి ఉంటుందండి. అద్భుతమైన సినిమా అసలు. అరే ఎప్పుడు 2000, ఎప్పుడు 2004, ఎప్పుడు 99 ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు భార్య నమ్మత శెట్కర్ ఉన్నారు కదా, ఆమె అండ్ చిరంజీవి కాంబినేషన్లో ఎప్పుడు రాని సినిమా. టెక్నికల్గా గ్రాఫిక్స్ విషయంలో అబ్రాడ్ వెళ్ళిపోయి దగ్గరుండి మరి ఆ మల్లెమాల మూవీ వాళ్ళు, ఆ మల్లెమాల టీవీ వాళ్ళు, సో అరుంధతి సినిమా ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు, అమ్మర్ సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళే. సో కాంప్రమైజ్ కారనమాట. అలా అంజీ సినిమా 2004లో అనుకుంటా అప్పుడు వచ్చింది. అప్పుడు డిగ్రీ. లక్ష్మీ శ్రీలక్ష్మి ఉంటే తెనాలిలో బస్ స్టాండ్ దగ్గరలోని లక్ష్మీ థియేటర్లో వేసినట్టు గుర్తు. డిటిఎస్ సినిమా అసలు ఏమన్నా ఉందా? థియేటర్లో నేను 2 సార్లు చూశానండి. 2 సార్లు అని మీరు అంటారేమో, నాకు ఒకసారి చూస్తామే ఎక్కువ అన్నట్టు ఉండిద్ది. 2 సార్లు అంటే అద్భుతమైతే చూస్తా. నువ్వు నచ్చో 3 సార్లు చూసా థియేటర్లో. సో అంత బాగా నచ్చింది. సో విషయం ఏంటి, ఇప్పుడు అంజీ అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇప్పుడైనా సరే చూడండి, అసలు అప్పట్లోని ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా అనిపించింది. ఇప్పుడున్న సినిమాలు అంజీ ముందు పోలిస్తే ఎంతమంది గ్రాఫిక్స్ అనేది తుస్సు, అంత అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ అది. ఆ క్లైమాక్స్ చాలా అసలు రేంజ్ అనమాట. అయినా సరే అంజీ అనుకున్న వేళ ఆడలా. కారణం డిలే. ఇక మన ఆర్డర్ నగర్ సూర్య, మన నాగ చైతన్య సమంత సినిమా చాలా బాగుంటుంది. అది కూడా డిలే అయింది, సినిమా అది పోయింది. ఇక రే సాయిధరం తేజ్, వైవిఎస్ చౌదరి, ఇది ఎప్పుడు రావాలి సినిమా మొత్తానికి అటు ఇటు లేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది. వాస్తవానికి మన డెబ్యూ మూవీ సాయిధరం తేజ్, బట్ డిలే అయిపోయింది, తర్వాత లేట్ అయింది, సినిమా పోయింది. 6 అడుగులు బుల్లెట్, నయనతార అండ్ గోపిచంద్ సినిమా బాగానే ఉండేది. బట్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ స్టోరీ అది, బి గోపాల్ డైరెక్షన్, సంవత్సరాల తరబడి లేట్ అయిపోయి వచ్చింది, సినిమా పోయింది. తర్వాత ఆర్డినరీ సూర్య, అంజీ, కొరియర్ బై కళ్యాణం, ఇది వచ్చేసి ఇతను మన నితిన్. ఈ సినిమా కూడా సినిమానా షార్ట్ ఫిల్మ్ అన్నట్టుగా ఉండిద్ది. అవుట్డేటెడ్ స్టోరీ, డిలే అయింది సినిమా అది కూడా పోయింది. తర్వాత 1945 బాహుబలి, అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు మనోడు, అనుకున్న వేళ సినిమా వచ్చేసి కంప్లీట్ అవ్వలేదు, డిలే అయింది, తర్వాత ఎప్పుడో వచ్చింది 1945 స్వాతంత్రోద్యమ మూమెంట్లోది. మొత్తానికి ఎట్లాగా ఇచ్చారు, సినిమా ఇచ్చారో ఓటీటీ ఇచ్చారో నాకు గుర్తులేదు, అది కూడా వచ్చింది, బట్ అది పోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే డిలే అవ్వటం వల్ల పోయినటువంటి వాటిలో అతి ముఖ్యమైనది రీసెంట్గా మన అందరికి తెలియాల్సింది హరిహర వీరమల్లు. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే నాకు షాకు. సినిమా నిజంగా చాలా బాగుంది. ఎందుకు పోయిందిరా అంటే ఆ గ్రాఫిక్స్ వర్క్లో కాంప్రమైజ్ అయ్యారు కొన్ని చోట్ల. అది తీసేసినా బాగుండేది, అలా పెట్టి రిలీజ్ చేశారు. తర్వాత అది హిందీ వాళ్ళకి బాగా ఎక్కింది సినిమా, హిందీలో రిలీజ్ చేయలేదు అనుకున్న టైంలో, దానివల్ల అది పోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినీ పరిశ్రమలో లేట్ అయిందిరా అంటే సినిమా పోయినట్టే. అదే కొద్ది రోజులు లేరా, ఏం కాదులేరా అనుకున్నప్పుడు అమ్మయ్య ఓకే. అలా అఖండ 2 విషయంలో ఇప్పుడు పట్టుబట్టి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు ఏంటంటే ఇదిగో ఎట్టి పెడితే డిలే కావద్దని. ఇంకోటి గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ కూడా ఎప్పుడు రావాల్సిన మూవీ, అది కూడా భారత్ 2 విషయంలో వచ్చే శంకర్ కొన్ని ఇబ్బందులు, ఇక రకరకాల ఇష్యూస్ వల్ల అది కాస్త సినిమా బాగానే ఉన్నా కానీ వాంటెడ్గా కావాలని కొంతమంది ఫ్లాప్ చేశారు. అనుకున్నా ఏదైనా సరే కానీ కొంచెం అవుట్డేటెడ్ స్టోరీ అన్ని కలిపి తుస్సు. సో డిలే అయిందంటే సినిమా పోయినట్టే. అక్కడ 2 విషయంలో అలా జరగకూడదని అసలు ఏదైతే ఏంది రిలీజ్ చేయొద్దని చెప్పేసి బాలకృష్ణ ఏంటి, బోయపాటి ఏంటి, సినీ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు, ఈవెన్ సురేష్ బాబు అసలు మిగతా విషయాలు ఏళ్ళు పెట్టాడు ఆ మనిషి. రామాయణ స్టూడియోస్ ఆయన సైతం మొన్న అఖండ 2 విషయంలో రిలీజ్ కావడం కోసం ఎఫర్ట్స్ని పెట్టారని అన్నాడు. సో ఐఎమ్ షూర్
అఖండ 2 రేపు 12 తారీఖు రిలీజ్ అవుతుంది. ఒకవేళ లేట్ అయితే 25వ తారీఖు ఈ నెలలోనే రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది.